జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా మారిపోబోతున్నాయి. మొత్తం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు హెల్మెట్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా కూడా బండి మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే వెహికల్ దగ్గరికి వచ్చేసి నెంబర్ ప్లేట్ చూసేసి ఎన్ని చలాన్స్ ఉన్నాయి, ఏముంది అనేది ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే వస్తున్నారు. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో ఉదయం పూట కూడా ఎక్కువ మంది డ్రింక్ చేసి మరీ వాళ్ళు వెహికల్స్ రన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానివల్లనే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నైట్ పూట పెట్టడం లేదు. వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు ఒక స్పాట్ చూసుకొని వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్న వారినైనా, ట్రాఫిక్ అంటే సిగ్నల్స్ దగ్గర జంప్ అయినా సరే, అదేవిధంగా రాంగ్ రూట్లో వెళ్ళినా సరే, ఎలాగైనా సరే ఖచ్చితంగా మీరు గనక పోలీసు కంట్లో పడారు అని అంటే ఫైన్ కట్టక తప్పదు. దీని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఎవరైతే వెహికల్ రన్ చేస్తూ ఉన్నారో అంటే నడిపిస్తూ ఉన్నారో రోడ్డు మీద, వారు టెర్రరిస్టుల కిందనే రావడం జరుగుతుంది. ఎందుకు అంటే వారి ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా వారితో పాటు యాక్సిడెంట్ చేసినప్పుడు ఇంకొకరి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సజ్జనారు చాలా స్పష్టంగా కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కన మనం ఈ లెక్కన చూసేసుకుంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎంత పకడ్బందీగా, ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతూ ఉంటుంది. ఇక మీదట ఎవరైనా మైనర్ పిల్లలు కూడా ట్రాఫిక్ అంటే వెహికల్ రన్ చేస్తూ అంటే డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఆ డ్రైవ్ చేస్తున్న టైంలో వారి దగ్గర లైసెన్స్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, అదేవిధంగా వాళ్ళ ఏజ్ వచ్చేసి బిలో 18 years కంటే తక్కువగా ఉంది అని అంటే ఖచ్చితంగా 25,000 రూపాయల ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ మైనారిటీ తీరిన తర్వాత వారికి 25 years వచ్చేంత వరకు కూడా వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్ని చలాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేయని పక్షంలో ఒకవేళ వెహికల్ కనుక ట్రాఫిక్ పోలీసు అధికారులకు కనుక దొరికి, బైక్ కానివ్వండి, కారు కానివ్వండి, వాటి మీద చలాన్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే గత సంవత్సరంలో కానివ్వండి, ఆపై సంవత్సరంలో కానివ్వండి, ఎక్కువ చలాన్స్ పెట్టుకొని మీరు వెహికల్స్ కనుక రోడ్డు మీద నడిపిస్తూ ఉంటే ఇమీడియట్గా ఆ వెహికల్ని సీజ్ చేసే విధంగా వారు చర్యలు తీసుకుంటున్నారు. లైఫ్ టైం అయిపోయిన తర్వాత అంటే వెహికల్స్కి దేనికైనా సరే 15 సంవత్సరాల వరకు మాత్రమే లైఫ్ టైం అనేది ఉంటుంది. అది కాలం చెల్లిన వెహికల్స్ కూడా రోడ్డుపైకి తీసుకురావడం వల్ల ఇబ్బంది కలుగుతుంది, పొల్యూషన్ ఎక్కువగా అవుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు ఆ ఇంజన్ కానివ్వండి అవన్నీ పాడైపోయి బండి సడన్గా ఆగిపోవడం, ఇలా చేయడం వల్ల వెనకాల వస్తున్న వెహికల్స్ కూడా యాక్సిడెంట్స్కి గురి అవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పెట్రోల్ బంక్స్లలో ఎక్కడైతే వెహికల్స్ వెళ్తాయో అక్కడ నెంబర్ ప్లేట్ని పట్టేసి ఈ వెహికల్కి లైఫ్ టైం ఉందా లేదా అని చూసిన తర్వాత పెట్రోల్ అనేది వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం కొత్త నిబంధనలతో ట్రాఫిక్ రూల్స్, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారికి, అదేవిధంగా చలాన్స్ కట్టలేని వాళ్ళకి, మైనర్స్కి, వీళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనేది ఇప్పుడు కొత్త నిబంధనలతో అన్ని ప్రొవైడ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక మీదట కనుక ఏదైనా పోనీలే ఏముందిలే ఎవరు పట్టుకుంటారు, ఎక్కడ చూస్తారు అని చెప్పేసి అంటే కుదరదు. కంపల్సరీగా పోలీస్ అధికారులు ట్రాఫిక్ నుంచి వెళ్ళి వాళ్ళు డైలీ ఒక 100 చలాన్స్ వరకు కట్టిస్తూ ఉన్నారు. అంటే ఆలోచించండి ఎంతమంది దొరికిపోతున్నారో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చలాన్స్ క్లియర్ చేసుకోండి. మీ వెహికల్ని ఇతరులకు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ పిల్లలకు మైనారిటీ తీరిందా లేదా అన్నది కూడా చూసుకోండి, లేకపోతే ఫైన్ కట్టే అవకాశాలు ఉంటుంది. ఇకపోతే ఎప్పుడైతే హెల్మెట్ లేకుండా మైనర్స్ బైక్ డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే వారికి దొరికిపోయిన లైసెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది లర్నింగ్ లైసెన్స్ అని చెప్పేసి తీసుకుంటారు. 19 years రాగానే లర్నింగ్ లైసెన్స్ అని తీసుకుంటారు. అది లైసెన్స్ అని చెప్పేసి ఏం చేస్తారు, తిరుగుతూ ఉంటారు హెల్మెట్ లేకుండానే. అప్పుడు వారికి 5,000 రూపాయల వరకు కూడా జరిమానా విధిస్తారు.
ప్రయత్నిస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం కూడా. పోలీసు వారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా పైనుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగానే ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా వారు ఫాలో చేస్తూ ఉన్నారు. దొరికినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఫైన్ కట్టించుకున్న తర్వాతనే అక్కడి నుంచి పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర లైసెన్స్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, బండికి ఇన్సూరెన్స్ కాగితాలు లేకపోయినా, ఏవి లేకపోయినా సరే వారు ఇమీడియట్గా బండిని వారి ఆధీనంలోకి తీసుకొని మీరు అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మీ వెహికల్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ నెంబర్ కొట్టి చూసినప్పుడు వారికి కనుక వెహికల్ని లైఫ్ టైం అయిపోయింది అయినప్పటికీ కూడా మీరు రోడ్డు మీకు తీసుకొచ్చారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా దాన్ని సీజ్ చేసేసి అసలు ఇంకా ఈ బండి పని చేయదు అని చెప్పేసి దాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చెయ్యరు. కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దానిపైన నిబంధనలు పెడుతూనే ఉన్నారు. కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకొని పోలీసులకు సహకరించేలాగా ప్రజలు హెల్ప్ చేయండి అని చెప్పేసి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే ఓన్లీ నైట్ పూటనే చేస్తారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అని చెప్పేసి అంటే కాదు. ఇక వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు అది ఒకటి ఉంటుంది కదా, తీసుకొచ్చేసి నోట్లో పెట్టేసి ఊదండి మీకు ఎంత రీడింగ్ వస్తుందో చూడండి అని చెప్పేసి అంటారు కదా. ఒకవేళ కనుక మీరు ఊదినప్పుడు మీరు మద్యం సేవించి వెహికల్ రన్ చేస్తున్నారు అంటే వెహికల్ని వాళ్ళు స్వాధీనం చేసేసుకొని మిమ్మల్ని వేరే ఫ్రెండ్ని పిలిపించేసి వాళ్ళతో పంపించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మీరు వచ్చి ఈ వెహికల్తో పాటు కోర్టులో అటెండ్ అయ్యి ఆ ఫైన్ అనేది పే చేయాల్సి ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఎక్కువగా తాగి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరికైనా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ జరిగి ఏదైనా జరగక రాని సంఘటన జరిగింది అనుకోండి, అప్పుడు మీ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసేసి వారు బండిని సీజ్ చేసేసి ఇమీడియట్గా కోర్టులో సబ్మిట్ చేసేసి మీకు రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు ఒక 3 నెలల పాటు. కాబట్టి దయచేసి మీరు ట్రాఫిక్ రూల్స్ ఏమేమి మారాయో తెలుసుకోండి. పోలీసులు అక్కడ కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎవరైతే పాల్పడుతున్నారో వారందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలో దొరికినా సరే వారు నెక్స్ట్ టైం ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి చూస్తున్నారు. ఇంకా ఫైన్స్ కూడా అప్పటికప్పుడే కట్టేయాలి, తర్వాత కడతాను అంటే వెహికల్ తీసేసుకొని కట్టేదాకా పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సజ్జనార్ ఖచ్చితంగా ఎవరైతే మద్యం సేవించి వెహికల్స్ డ్రైవ్ చేస్తూ ఉన్నారో వారిని మాత్రం టెర్రరిస్టులుగానే మేము పరిగణించబడుతుంది. ఎందుకంటే వారు చనిపోవడమే కాకుండా ఇతరులను చంపడం జరుగుతుంది. వారు ఇంకా రోడ్డు మీదకి వచ్చేసి ఏదో ఒక విధంగా ఒక బీభత్సం సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి నేను వారిని టెర్రరిస్టులుగానే పరిగణిస్తాను అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎవరైనా సరే తాగి డ్రైవ్ చేయడం అనేది మానేయండి. లేకపోతే దొరికారు అంటే అనవసరంగా భారీగా జరిమానా ఉంటుంది, మీ వెహికల్ సీజ్ చేస్తారు, మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్కు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రూల్స్ అనేవి చేంజ్ అవుతూ వస్తున్నాయి. సజ్జనార్ కూడా చాలా వరకు మార్చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ నుంచి కూడా చాలా నిబంధనలు కూడా జరుగుతూ ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. మీ వెహికల్ పోలీసుల చేతికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా పనిష్మెంటా, ఫైనా, లేదంటే జరిమానా ఏదో ఒకటి ఉండే అవకాశాలు ఉంటాయి. బీ కేర్ఫుల్. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.